ఆదేశాల మేరకు మన గ్రామానికి రావడం జరిగింది. గ్రామ ప్రజలు పెద్దలు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాల గురించి, గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ నిధుల గురించి తెలియజెప్పడం కొరకు రావడం జరిగింది. కావున గ్రామ ప్రజలందరూ కూడా మీరు రావాలి. ఇంతకుముందు ధరణి ఉండే, ఆ ధరణి బదులుగా ఇప్పుడు భూభారతి అనేటువంటి పోర్టల్ వచ్చింది. మరి ఇంతకుముందు ధరణి గురించి మీకు అవగాహన ఉండొచ్చు. ఇప్పుడు ఈ భూభారతి గురించి కూడా మీకు అవగాహన కల్పించాలని, అలాగే రాజీవ్ యువ వికాస్ కింద మొన్నటి వరకు ఆన్లైన్ చేసుకున్నారు. ఎవరైతే యూత్ ఉన్నారో వారికి ఉన్నటువంటి అనుభవం, పనుల నిమిత్తం మరి బ్యాంకు లోన్ల కొరకు అప్లై చేసుకున్నారు. ఆ రాజీవ్ యువ వికాస్ లో 50,000 అప్లై చేసుకుంటే పూర్తిగా మాఫీ, ₹1,00,000 అప్లై చేసుకుంటే 10,000 మాత్రమే మనం కట్టాల్సి ఉంటుంది. 90,000 మాఫీ ఉంటుంది. 2 లక్షల లోను తీసుకున్నట్లయితే 40,000 మాత్రమే కట్టుడు ఉంటుంది. 1,60,000 పూర్తిగా మాఫీ అవుతుంది. అంతేకాకుండా 3 లక్షలు తీసుకున్నట్లయితే 1,50,000 రూపాయలు మనం కట్టవలసి ఉంటుంది. అంతేకాకుండా మనము 4 లక్షల లోన్ తీసుకున్నట్లయితే 1,60,000 మాత్రమే కట్టుడు ఉంటుంది. ఈ విషయాలన్నీ మీకు తెలియజెప్పడం కొరకు రావడం జరిగింది. కావున గ్రామ ప్రజలందరూ మీ గ్రామానికి గవర్నమెంట్ తరఫున వచ్చినందున ఈ విషయాలు మీకు తెలియజెప్పడం కొరకు వచ్చినాం కనుక అందరూ దయచేసి రావాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు మీకు ఒక మన పాటను వినిపిస్తాం. మరి పాట పాడాల్సిందిగా రమ్యను కోరుతున్నా. పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన, ప్రజాపాలన, ఇది ప్రగతి పాలన. పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన. అర్హులైన పేదలకు పథకాలను ఇచ్చి,
మరి గ్రామ ప్రజలకు ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఇప్పుడు మన ఏప్రిల్ నెల వచ్చింది. ఈ ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెలలో కూడా ఎండల తీవ్రత చాలా ఉంటది. ఇప్పటికే మనకు చాలా మంది హెచ్చరిస్తున్నారు గవర్నమెంట్ తరఫున, మరియు శాస్త్రవేత్తలు కూడా మనకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భూతాపం పెరిగింది, మరి భూమి లోపల ఉన్నటువంటి లావా అనేది కూడా మరి మనకు వేడినిస్తుంది. అంతేకాకుండా ఎండల తీవ్రత కూడా చాలా వరకు ఎక్కువగా ఈసారి నమోదయ్యే అవకాశం ఉన్నది. గతంలో మనకు 45, 46, 47 డిగ్రీల వరకు మన ఈ జగిత్యాల జిల్లా ప్రాంతంలో మరి ఉష్ణోగ్రత ఏర్పడ్డది. మన పక్కనున్నటువంటి రామగుండం, పెద్దపల్లి, గోదావరి కనిలో 50 డిగ్రీల వరకు ఎండ తీవ్రత ఏర్పడ్డది. ఈసారి కూడా మన జిల్లాలో 50 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉన్నది కనుక గ్రామ ప్రజలు, పెద్దలు, చిన్నలు అందరూ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే ఈ ఎండాకాలము మనము ఏదైనా పని ఉన్నట్లయితే పొద్దున 6 గంటల నుంచి 11 గంటల వరకు పనులు ముగించుకోవాలి. తిరిగి సాయంకాలం 4 తర్వాత నుండి ఇక ఆ తర్వాత మనకు వెసులుబాటు ఉన్న వరకు 7 గాని 8 గాని మనం పని చేసుకోవాలి. ఈ ఎండల తీవ్రత వల్ల మన ప్రాణానికి చాలా నష్టం కలుగుతుంది. ఎండ తప్ప కలిగినట్లయితే మనకు తెలియదు, మనం ఎండలు తిరుగుతాం కానీ మనకు తెలియదు. మన కళ్ళు తిరిగి పడిపోయేదాకా కూడా తెలియదు. మన కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మన పక్కన ఎవరైనా ఉంటే ఇంత నీళ్లు తాగించో ఏదైనా చేసి మనల్ని కాపాడుతారు. ఎవరు లేకపోతే మాత్రం అన్కాన్సన్ట్రేషన్ లో పోయినట్లయితే మనం కోమాలో కూడా పోయే పరిస్థితి ఉంటుంది. ఎండ దెబ్బ అనేది చాలా ప్రమాదము. అది ఏర్పడకుండా మనకు దెబ్బ కొడుతుంది కనుక దీని పట్ల మీరు అవగాహన ఉండాలని తెలియజేసుకుంటూ, బయటికి వెళ్ళాల్సి వస్తే మన తలకు రుమాల్ అటువంటి కానీ టోపీ కానీ పెట్టుకోవాలి. అట్లాగే కాటన్ బట్టలు వేసుకోవాలి, పాలిస్టర్ బట్టలు కాకుండా కాటన్ బట్టలు వేసుకుంటే ఎండ తీవ్రత అనేది కొద్దిగా మనకు జాగ్రత్తగా ఉండొచ్చు. ఈ విషయాలన్నీ గవర్నమెంట్ ప్రజల సంక్షేమం కొరకు, ప్రజలకు అన్ని విషయాలు తెలియజెప్పడం కొరకే మేము రావడం జరిగింది. కావున మరొక పాటను మీకు మా మిత్రుడు రాజ్ కుమార్ వినిపిస్తారు. ఈ భూమి మీద నీరును రక్తాన్ని మాత్రమే
తయారు చేసుకునే శక్తి మనకు లేదు, దాన్ని రిప్లేస్ చేసుకునే అవకాశం లేదు. భూమిలో ఉన్నటువంటి భూగర్భ జలాలు పూర్తిగా అంతరించిపోయి రేపటికి సాగునీరు దేవుడెరుగు కానీ కనీసం తాగునీరు కూడా దొరకని పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. దాన్ని కలుషితం చేయొద్దు. వాతావరణాన్ని కలుషితం చేయడం అంటే ప్లాస్టిక్ను విచ్చలవిడిగా వాడడం కాబట్టి వాటి విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. ఎండాకాలం అన్న చెప్పినట్టు ఎండాకాలంలో ఖచ్చితంగా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడమే ఉత్తమం. ఎందుకనంటే ఒక్కసారి ఎండ దెబ్బ కొడితే మన ఆరోగ్యం క్షీణిస్తుంది. కొన్ని సంవత్సరాల వరకు మన శరీరం మన కంట్రోల్కి రాదు. దయచేసి ఈ విషయాలన్నింటినీ మీరు దృష్టిలో ఉంచుకొని మెదులుతారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవ కార్యదర్శి గారు, కారోబారి గారు, గ్రామ పెద్దలందరికీ పేరు పేరున తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన మీ అందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.